జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయా? ఏకంగా పీసీసీ చీఫ్ కౌన్సిల్లో ప్రతిపక్ష నేతపైనే మజ్లిస్ దాడి చేస్తే ధీటుగా స్పందించడంలో పార్టీ విఫలమైందనేది హస్తం నేతల అభిప్రాయమా? పార్టీ పెద్దలకే రక్షణ లేకపోతే ఇక తమ పరిస్థితి ఏంటి అనేది ఇతర నేతల ఆందోళన. గ్రేటర్ ఫలితాల్లో కూడా పార్టీకి దక్కేది 5వ స్థానమే అనేది కాంగ్రెస్ అంచనానా? ఇప్పుడు ఈ అంశాలే హస్తం క్యాడర్ను కలవరపరుస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలు తమ పార్టీ మనుగడనే ప్రశ్నార్థకం చేసేలా ఉన్నాయని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఎలక్షన్స్ లో పార్టీ పనితీరు సరిగా లేదని, ఎగ్జిట్ పోల్ అంచనాల మాదిరిగానే కాంగ్రెస్ గెలుచుకునే డివిజన్లు కూడా సింగిల్ డిజిట్కే పరిమితం అవుతాయేమో అనేది హస్తం నేతల కలవరం. అభ్యర్థుల ఎంపిక మొదలు ఎన్నికల ప్రచారం వరకు కాంగ్రెస్ సీనియర్లో సమన్వయం లేదని నేతలు అంగీకరిస్తున్నారు. ఇతర పార్టీల మాదిరిగా తమ పార్టీ ప్రచారం ఉధృతంగా లేదని, స్టార్ క్యాంపెయినర్లు కూడా లేరని నేతలు గుర్తు చేస్తున్నారు. ఇక పోలింగ్ రోజు జరిగిన పరిణామాలు కాంగ్రెస్ ను మరింత డీలా పడేశాయని నేతలు అంటున్నారు. పాత బస్తీలో తమ పీసీసీ చీఫ్ ఉత్తమ్పై, కౌన్సిల్లో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీపై ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ దాడి చేస్తే కూడా కాంగ్రెస్ ధీటుగా స్పందించలేకపోయిందని హస్తం నేతలే వాపోతున్నారు. దాడి జరిగిన మంగళవారం సాయంత్రం డీజీపీ ఆఫీస్ ముందు తాము ధర్నా చేశామని, 24 గంటల్లో ఓవైసీని అరెస్టు చేస్తామన్న పోలీసు అధికారుల హామీ మాత్రం అమలు కాలేదని నేతలు గుర్తు చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడిపై దాడి జరిగినప్పటికీ పార్టీ స్పందన పేలవంగా ఉంటే ఇక కాంగ్రెస్లో ఇతర నేతలకు రక్షణ, భరోసా ఇచ్చేదెవరని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ఇంతగా డీలా పడడానికి ఉత్తమ్, జానారెడ్డి, షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క నాయకత్వమే కారణమన్నారు పార్టీ ఎంపీ వి హనుమంతరావు. ఇక నుంచి పార్టీలో తామే చురుగ్గా వ్యవహరిస్తామంటున్నారు. మా దగ్గర 3-4 లీడర్లు ఉన్నారండి. ఆ 3-4 లీడర్లు ఇప్పటిదాకా వాళ్ళే నడిపించిండ్రు. ఇక రేపటి నుంచి మేము కూడా నడిపిస్తాం. ఎందుకంటే చాలా అయిపోయింది. మేము హలో పీసీసీ ప్రెసిడెంటు, సిఎల్పి లీడరు, అదేవిధంగా షబ్బీర్ అలీ నలుగురిని మాట్లాడుతాం. అయ్యా మీరు ఏం చేయదలుచుకున్నారు? ఇప్పటిదాకా మీరు నడిపించిండ్రు. దాని మీద పరిణామాలు ఈ విధంగా వచ్చినాయి. మేము హైదరాబాద్లో పుట్టినోళ్ళం, మేము హైదరాబాద్లో పెరిగిన వాళ్ళం. కొద్దిగా మాకు కూడా అవకాశం ఇస్తే మేము ఏందో చూపిస్తాం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ సంగతి మాకు ఎక్కువ తెలుసు. మీరు జిల్లాలకు వెళ్ళి వచ్చిండ్రు, వాళ్ళకి మీకు జిల్లాలలో తెలియదు, ఒక్కరికి తెలుసు షబ్బీర్ మియాకు. వాళ్ళకు ఇక్కడ వాతావరణం తెలియక ఇప్పటిదానిక జరిగింది. 24 గంటలు అన్న తర్వాత కూడా అల్టిమేటం ఇచ్చింది, మీరు కరెక్ట్ చెప్పిండ్రు. దానికి ఏ విధంగా చేయాలి రేపు రిజల్ట్ అయిపోయిన తర్వాత మేము కూర్చొని మాట్లాడుతాం. కాంగ్రెస్ డీలా పడడం తమ సీనియర్ల స్వయం కృపారాధమే అని హస్తం నేతలు అంగీకరిస్తున్నారు. ఓవైసీ సోదరులను తన భుజాలపై మోసిన షబ్బీర్ అలీ ఇప్పుడు వారి చేతిలోనే దాడికి గురయ్యారని నేతలంటున్నారు. మజ్లిస్ పార్టీని నమ్మడానికి వీల్లేదని, తాము గతంలో ఎంత చెప్పినా రాజకీయ ప్రయోజనాల కోసం షబ్బీర్ వంటి సీనియర్లు వినలేదని నేతలు ఫిర్యాదు చేస్తున్నారు. గతంలోనూ మాజీ మంత్రి, పార్టీ సీనియర్ ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే తమ పార్టీ పెద్దలు సీరియస్ గా స్పందించలేదని గుర్తు చేస్తున్నారు. పీసీసీ చీఫ్ పై జరిగిన దాడికి నిరసనగా తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చి ఉండాల్సిందనేది కొందరు నేతల అభిప్రాయం. ప్రతిపక్ష నేత జానారెడ్డి టీడీపీ, బీజేపీ ఫ్లోర్ లీడర్లు పిలుచుకొని ఎన్నికల సంఘాన్ని, గవర్నర్ను కలవడం వరకు సరైన చర్య అని, అయితే అసదుద్దీన్ను అరెస్టు చేసేంత వరకు పోరాటాన్ని కొనసాగించాల్సిందే అని హస్తం నేతలు తమ సీనియర్లకు సూచిస్తున్నారు. లేదంటే కాంగ్రెస్ క్యాడర్కు భద్రత, రక్షణ కొరవడుతుందని, వరుస ఓటములతో పాటు శ్రేణులకు భవిష్యత్తుపై భరోసా లేకపోతే తెలంగాణలో పార్టీ మనుగడే ప్రమాదంలో పడుతుందనేది హస్తం నేతల ఆందోళన. సాక్షి పొలిటికల్ బ్యూరో, హైదరాబాద్.